హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అలరాధ్య వ్లాగ్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే మా అక్క వాళ్ళు ఒడిబియ్యం పోసుకుంటారు. పెద్ద అక్క వాళ్ళు అందరికి తెలిసి ఉంటుంది, జాయింట్ ఫ్యామిలీ, మేము 5 మెంబర్స్ కో సిస్టర్స్ అని చెప్పాక అందులో పెద్ద అక్క వాళ్ళు ఒడిబియ్యం పోసుకుంటున్నారు. అట్లా మా ఆయన రెండో అక్క వాళ్ళ ఇంటికాడ డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు పని ఉందని. మేము అందరం కలిసి అక్కడికి వెళ్తున్నాం. ఈ అక్క వాళ్ళ ఇంటికి షోలో బుక్ చేసుకొని నేను మా అక్క వాళ్ళకి ఫోటో అని చెప్పి వీడియో ఆన్ చేశాను. అదేంది ఇంతసేపు తీస్తున్నావు అని అంటే, వీడియో ఆన్ చేసిన అక్క అంటే చాలా నవ్వుతున్నారు. మనం ఫోటో అనుకొని అట్లే ఉన్నాం కదా అని. అంతే అండి, ఎక్కడికి వెళ్ళా మేమైతే చిన్న చిన్నగా ఫన్ చేసుకుంటూనే ఉంటాం. చాలా బాగా కలిసి ఉంటాం. అంటే కో సిస్టర్స్ లాగా, యారంలో లాగా కాకుండా అక్క చెల్లెల్లాగా కలిసి ఉంటాం. అక్కడ మా రెండో అక్క వాళ్ళ పాప సాఫ్ట్వేర్ ల్యాప్టాప్ పట్టుకొని తిరుగుతుంది చూడండి. మంచిగా ఓలా బుక్ చేసుకొని స్టార్ట్ అయ్యామన్నమాట. మేము మా ఇళ్ళల్లో ఉత్తుత్తగానే ఏం కలుసుకోమండి. ఇట్లా ఫంక్షన్లు ఏదైనా ఉన్నప్పుడే కలుసుకుంటాం. కలిసినామంటే మేము నాన్ స్టాప్ మాట్లాడుకుంటూనే ఉంటాం. అట్లని పని చేయకుండా ఏమి ఉండమండి. ఈ పనికి పని, మాటకు మాటే ఉంటుంది. ఇక్కడ మా అందరి పొత్తులో మా పొట్టి ఒకటి వస్తుందండి. రోజుకింత పిల్లలు పెద్దగా అవుతుంటే పనులలో, స్కూళ్ళు అన్నిట్లలో బిజీ అయిపోయి పిల్లలు ఫంక్షన్స్కి అన్నిటి దూరం అయిపోతూనే ఉన్నారు. ఈ పొట్టిది ఒక చిన్నగా ఉంది కాబట్టి ఇది వచ్చేసింది. అక్క వాళ్ళ అపార్ట్మెంట్లో ఉంటారండి. అట్లా ఇక్కడికి అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. రాగానే మా మామయ్య దగ్గర తీసుకున్నాడు. వాళ్ళు అత్తమ్మ మామయ్య ఊర్లు ఉంటారు, నవ్వుపేట, వాళ్ళు ఊరు నుండి వచ్చారు. మేము వచ్చేసరికి మా అక్క పైన సామాన్ అంతా పెట్టి రెడీగా పెట్టింది వంట చేద్దామని. వంట మనిషిని పెడతా అంటే మేమే వద్దన్నాం. ఎందుకంటే కొద్ది మందే కదా, ఒడిబియ్యంకే కదా, మేము చేస్తాంలే అనేసినాం. మేము ఏ పని అయినా అండి ముచ్చట పెట్టేస్తాం, పని చేసేస్తాం. మాకు ముచ్చట ఉంటే చాలు, ఎంత పని అయినా చేసేస్తాం. ఇక్కడ మా పొట్టి చూడండి, ఉడత సాయం అన్నట్టు ఇంటి కింద నుంచి పప్పులు, కల్లిమాకు, కొత్తిమీర ఇట్లా ఏదన్నా తేరా ఆద్య అంటే తెస్తుంది. ఇట్లా పైన టెర్రస్ మీద పెట్టుకొని మంచిగా వంట చేస్తే పొద్దున్నే ఎండ కొడుతుంటే చాలా బాగా అనిపించిందండి. 9:30కో వెళ్ళాము అక్క వాళ్ళ ఇంటికి. అంటే ఇది కార్తీక మాసం ఎండ్లా, అంటే December 5th ఇప్పుడు అయిందండి. కొంచెం లేట్ అయింది వీడియో. ఇక్కడ పైన ఫస్ట్ ఉప్మా పోసుకొని, అంటే పొద్దున్నే వెళ్ళాం కదా, ఉప్మా పోసుకొని ఉప్మా తింటున్నాం. ఉప్మా మేము ఎప్పుడైనా కబుర్లు చెప్పుకుంటూనే ఉంటాం. తినుకుంటా అయినా, పని చేసుకుంటా అయినా, ఎట్లయినా మంచిగా ముచ్చట్లు పెట్టుకొని ఉంటాం. ఉప్మా చాలా బాగుంది. అట్లా మా అక్క ఉసిరికాయ పచ్చడి పెట్టిందంట. అంటే ఉసిరికాయ పచ్చడి రేర్ కదండి, ఆ సీజన్లోనే దొరుకుతుంది. మనం మామిడికాయ లెక్క నిల్వ చేసుకొని ఉండదు కదా, నల్లబడిపోతుంది కదా. అట్లా ఉసిరికాయ పచ్చడి వేసుకొని మంచిగా కబుర్లు చెప్పుకుంటూ తింటున్నాం. మా ఆద్య పొట్టికి వాళ్ళ అత్త అంటే ఇష్టం. మా 5 తోడ ఒక ఆడపడుచన్న కదా, వాళ్ళ అత్త రాక మా తోక చుట్టే తిరుగుతుంది. వాళ్ళ అత్త ఉంటే అసలు మా దగ్గరికే రాకపో. అందరి పొత్తులో ఒక్కతి స్కూల్ డుమ్మా కొట్టి వచ్చేసింది. ఇవన్నీ మా పొట్టి వీడియోలు తీసినాయండి. క్రియేటివిటీ వాడి కింది నుండి, పై నుండి, సైడ్ నుండి జూమ్ చేసి స్లో మోషన్ అట్లా రకరకాలుగా వీడియోలు తీసింది పొట్టి. పర్లేదు, బాగానే అలవాటైంది. ఇక యూట్యూబర్ కష్టాలు అంటారు కదా, అట్లా అమ్మతో పాటు పిల్లలకు కూడా పడుతూనే ఉంటుంది డ్యూటీ. ఇట్లా అందరం కలిసి కింద అక్క వాళ్ళు మేము వచ్చేసరికి కూరగాయలు కట్ చేసి పెట్టారు. రాగానే వంట స్టార్ట్ చేసాం. ఈ అక్క దోసకాయ పచ్చడి ఇన్స్టెంట్ గా బాగా పెడుతుంది. మీరే చూడండి రెసిపీ. కరివేపాకు వేసి కొంచెం నూనె చల్లగైనాక అల్లం వెల్లిపాయాలి. దాని తర్వాత కారం, జీలకర్ర మెంతుల పొడి, ఆవపొడి, కారంలో ఉంది కాబట్టి ముక్కలు. కొంచెం టేస్ట్ ఉండాలంటే ఇవి కూడా వేయాలి, బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతే, ఈజీ. చాలా ఈజీ అండి, చాలా బాగుంటుంది పచ్చడి. అక్క అంత కష్టపడి పచ్చడి పెట్టి కలుపురా అంతా నాకాడ వేరేది వంట చేస్తా అంటే వెళ్ళింది. నేనేమో బిల్డప్ ఇస్తున్నట్లాగా పట్టుకొని ఇక్కడ మిర్చి పూర్ణం పెడుతున్నారండి. అంటే ఫస్ట్ టైం మిర్చీలు ఇందులో ఫ్రై చేయాలి, కానీ మర్చిపోయి ముచ్చట్లో పడి వాటిని మర్చిపోతే మళ్ళీ సపరేట్ కడాయి పెట్టి ఇక్కడ మిర్చి పూర్ణం చేస్తున్నాం. నేను రెసిపీ ఏం చూపించట్లేదండి, కాకపోతే ఆ రోజు కార్తీక మాసం కదా, అందరు వెజ్ అని ప్యూర్ వెజ్ ఐటమ్స్ చేస్తున్నాం. ఎన్ని చేసుకున్నాం, ఏం చేసుకున్నాం అనేది చూపిస్తున్నా. ఇక్కడ మిర్చి పూర్ణం జరుగుతుంది. మంచిగా పల్లీలు, జీడిపప్పు, నువ్వులు, కొబ్బరి అన్ని పేస్ట్ పట్టి మిర్చీలల్లా ఏంపినాక ఇందులో చింతపులుసు అది పోసుకొని ఇట్లా మిర్చి పూర్ణం ప్రిపేర్ చేసాం. ప్యూర్ వెజ్ అండి. అంటే నాన్ వెజ్ అంటే ఒక ఆనియన్ కట్ చేసి ఫాస్ట్గా చికెనో మటనో చేసేస్తే అయిపోతుంది, కానీ వెజ్కి అయితే మస్తు టైం పడుతుంది, మస్తు పని ఉంటుందండి. అందులో మళ్ళీ మిర్చిని మర్చిపోయాం కాబట్టి అటు సపరేట్ కడాయి పెట్టి మిర్చి వేయించినాం. మిర్చి పూర్ణము
ఇంకా చాలా వెరైటీలు చేసాం. వెజ్కే వెరైటీస్ ఎక్కువ అయితే అన్నం తినడు తక్కువ, నాన్ వెజ్కి ఎక్కువ తింటాం, పని తక్కువ ఉంటుంది. కాకపోతే వెజ్ అంతా హెల్దీ, నాన్ వెజ్ ఏం కాదు కదా, మంచిగా లైట్గా అరిగిపోతూనే ఉంటుంది. నాన్ వెజ్ మబ్బు మబ్బు ఉంటుంది కదా, అట్లా ఇక్కడ మిర్చి పూర్ణం అయిపోయింది. తర్వాత మా పెద్దక్క బగారేస్తుందండి. తెలంగాణ ఒడిబియ్యం అంటే ఇది పోసుకోక ముందు, ఒడిబియ్యం పోసుకున్న తర్వాత పెడితే ఒడిబియ్యమే వండుతారు, కానీ మేము పోసుకోక ముందే అండి. అప్పటికి లంచ్ టైం అయింది, 1-2 అవుతుంది. తర్వాత మంచిగా ఉందంటే 3 తర్వాత పోసుకుందాం అనేసి ఫస్ట్ వంటలు అయినాక తినేసి ఒడిబియ్యం స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఇక్కడ మా అక్క బగారేస్తుంది అంతమందికి. తెలంగాణ స్పెషల్, నార్మల్ అందరు ఎలా వేస్తారో అట్లా బగారా, రెసిపీ ఏం చెప్పట్లేదు కానీ బగారా వేస్తుంది. అక్క బియ్యం వేసేది లాస్ట్కి అయింది, నేను వీడియో తీసుకుని మర్చిపోయినా. ఇక అంతా అయిపోయినాక చూపిస్తున్నా. వంటలు అన్నీ అయిపోయినాయండి. ఇక ఎట్లాగో 3 తర్వాత పోసుకోవాలి బియ్యం అన్నారు కాబట్టి ఇక్కడ అందరం ముచ్చట్లు పెట్టుకున్నాం. తను మా పెద్దక్క వాళ్ళ బిడ్డ, అందరం ముచ్చట్లు పెట్టుకుంటే కూర్చున్నాం. ఇక్కడ మా పొట్టి ఉన్ను మా బావ పాపడాలు అంటే అన్ని ఫుడ్ రెడీ చేస్తున్నారు. ఇట్లా టేబుల్ సిస్టమే పైన తినేద్దామని అన్ని ప్రిపేర్ చేస్తున్నాం. అన్ని వడ్డీయనికి ఇక్కడ టేబుల్ వేసి పెడుతున్నాం. మా ముచ్చట్లు ఒడుస్తూనే లేవు. మిర్చి పూర్ణం అండి ఇది, ఇదేమో పాలకూర పప్పు, మజ్జిగ చారు, అదే సల్ల, టమాటా ఆలుగడ్డ కర్రీ అండ్ దోసకాయ పచ్చడి, అక్క పెట్టిన ఇన్స్టెంట్ దోసకాయ పచ్చడి, ఇదేమో సాంబారు, ఇవి అప్పడాలు, మిర్చి పూర్ణం కొంచెం తీసి పెట్టిండ్రు, ఇక్కడ పాపడాలు, ఇవన్నీ రెడీ చేసి పెట్టినాం. ఇది అన్నం అండి, నేను కాలుతుంది అందుకే అట్లా పట్టుకొని తీసి చూపించిన బగారన్నం. వంటలన్నీ అయిపోయినాయండి. టేబుల్ సిస్టమ్ అన్నాం కదా, అన్నీ చదువుతూ ఉన్నారు అక్క వాళ్ళు. అంటే అన్నం తీసిపెట్టి సాంబార్ ఒక దాంట్లో పోసిపెట్టి, తను మా అత్తమ్మ అండి హాయ్ చెప్పింది చూడండి. ఇక్కడ మేము అందరం కలిసి అక్క ఎప్పుడన్నా గెట్ రెడీ విత్ మీ చేద్దామని ఎప్పుడు అడుగుతున్నా కదా, మీరు ఎప్పుడు చేయట్లేదు, ఈసారన్నా చేద్దామా అని ఇట్లా ట్రై చేయబోయినాం. కాకపోతే ఈసారి అసలు రెడీ కాలేదు, ఎట్లున్నామో అట్లనే డైలీ వేర్ శారీస్ మీదనే ఉన్నాం. అంటే తిని అంతా అయిపోయినాక అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. ఇక ఇంటికి వెళ్ళిపోవడే కదా, కొద్దిగా అయితే ఏముందిలే అన్నట్టు కట్టుకోలే. ఆ శారీస్ తీసుకెళ్ళినాం కానీ అవి కట్టుకోలే, డైలీ వేర్ తోటే వెళ్ళిపోయింది. అందరం కలిసి ఫస్ట్ తినేసినామండి. మంచిగా బగారన్నము, పప్పు, ఆలుగడ్డ కర్రీ, దోసకాయ పచ్చడి, మిక్చరు, పాపడాలు, అప్పడాలు, మిర్చి పూర్ణం అన్నీ వేసుకొని మంచిగా నిమ్మలంగా తిని కొద్దిసేపు కబుర్లు చెప్పుకొని ఇక 3 తర్వాత అప్పటికే 3:30 అయిపోయినట్టుంది. ఇక ఓడిబియ్యం స్టార్ట్ చేశారు. మేము ఎక్కడున్నా ముచ్చటైతే తప్పదన్నా కదా, అట్లా చీరలు ఏం మార్చుకోలేదు. ఇక అయిపోయింది కదా, తిన్నాక ఏమున్నది అని అదే అవతారాల మీద ఉన్నాం. మా పొట్టి వీడియో తీస్తుందండి, చెప్పా కదా, మా పొట్టి ఒక్కటి వచ్చి డ్యూటీ అంతా దానికి అయిపోయింది. మా హనీ ఉంటే హనీ తీసేది, ఈ అక్క వాళ్ళే బియ్యం పోసుకునేది ఓడిబియ్యం. ముచ్చట్లు మళ్ళీ ఇంకో అక్క మిస్ అయింది మాకు, ఆ అక్కకు కూడా వీడియో కాల్ చేసి చూపిస్తూ ఉన్నాం. షీనీడ్స్లో తీసుకుందండి మా అక్క శారీ, బాగుందా, అందరం కలిసి ఏదున్నా అందరం కలిసి వెళ్తాం, అందరం కలిసి చేస్తామండి. ఇక్కడ వాళ్ళ అపార్ట్మెంట్లో ఉన్న ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఇంకో అక్కకి వీడియో తీసి ఆ అక్క అదే పని మీద ఉంది, వీడియో కాల్ చేసి చూపిస్తున్నాం. అంటే మేము ఒక్కరం మిస్ అయినా మా ప్రాణం అంతా అక్కడనే ఉంటుంది. అట్లా అక్క గృహప్రవేశం అయింది రీసెంట్గా, అట్లా హోమ్ సామాన్ అంతా షిఫ్టింగ్ నుండి బిజీ ఉంది, అక్క రాలేకపోయింది. ఈ ఓడిబియ్యం అయిపోయినాక మళ్ళీ రిటర్న్ వస్తున్నాం. అంటే పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారుగా, మా హనీ రాలేదు, మా ఆయన వచ్చిండంటే ఇంటికి వెళ్తున్నామండి. ఇక అందరికి బాయ్ చెప్పి, చాలాసేపు పడుతుంది మా బాయ్ అనే కార్యక్రమం, అందరికి తెలుసు, ఎక్కువ ఫాలో అయ్యే వారికి తెలుసు. బాయ్ బాయ్ అని చెప్పి బయటనే 10-15 నిమిషాలు టైం అంతా పోతూనే ఉంటుంది. ఇక్కడ డిస్కషన్, నెక్స్ట్ డే ఓడిబియ్యం పెడతారని అంటే అక్క ఇవ్వాలనే వచ్చినాం కదా, ఈ వద్దులే అత్తమ్మ మామయ్య ఆడపడిచి పిలుచుకొని ఓడిబియ్యం పెట్టేసుకో అని చెప్పినాం. ఒక బావ వచ్చిండండి రిటర్న్లో మమ్మల్ని, ఆ బావ ఇన్స్టిట్యూట్ నుండి ఏంటంటే అప్పుడు దారిలో ఉంటుంది అక్క వాళ్ళ ఇల్లు, అట్లా రిటర్న్లో మమ్మల్ని తీసుకెళ్తాను వచ్చిండు. అందరం కలిసి వెళ్తున్నాం. ఇలా ఫ్రంట్ కెమెరా పెట్టుకొని మాట్లాడాలనిపిస్తుంది కానీ మళ్ళీ భయమై మాట్లాడలేకపోతే. ఇదండి మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ అండి.